రామచంద్ర ప్రసాద్, పోలిమెట్ల, గుడ్లవల్లేరు మండలం. సార్ ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు జగన్ గారు? దారుణంగా ఉంది. వాళ్ళ ధాన్యం వెళ్ళటల్లా రోడ్డు మీద పోసి ఉన్నాయి. ఇప్పుడు కేసులు పెడతారేమో నేను, లేకపోతే నేనే ధాన్యం తీసుకొచ్చి అంగళూరు కాడ పోసేసి తగలబెట్టేద్దాం అనుకున్నా. మా ఊళ్ళోనే మాయే ఉన్నాయి. 1000 రూపాయలు అడుగుతున్నారు, బస్తా 1000 రూపాయలు అడుగుతున్నారు. 1600 ఎక్కడ, 1000 ఎక్కడ, 1000 రూపాయలు అడుగుతున్నారు. ఏం చేయాలి? మన వర్షాన్ని తడిసిపోయినాయి. నేను ఈనాడులో కూడా పడింది. 1000 రూపాయలు అడుగుతుంటే అక్కడే లాట్లు కట్టి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2003లో పందులు తినే ఒడ్డు కాడ కొని తోలుకున్నాడు, యార్డులు పెట్టి. 2004లో ఆయన వాడదొబ్బారు. 2018లో మళ్ళీ కొన్నాడు పాపం ఆయన. బ్రహ్మాండంగా రైతును ఉపయోగపడ్డాడు. ఫుడ్ సబ్సిడీ ఇచ్చాడు, మినుములు ఇచ్చాడు, పెసలు ఇచ్చాడు, పిలిమెసర్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. తీరా చూస్తే ఓట్లు బాక్సులో డబ్బాలు అక్కడ ఓట్లు. ఏం చేయాలి? వీడేమి ఇవ్వట్లా. మినువులు ఇవ్వలా. ఊరికి 6 కేజీలు అంట, ఊరికి 6 కేజీలు. ఏంటి మినువులు? వాళ్ళే ఆర్బీకే వాళ్ళు వాళ్ళే అమ్ముకుపోతున్నారు. అదే సార్, ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఇదే రైతు భరోసా కేంద్రాల్లో మన తుఫాన్ వచ్చినప్పుడు రైతులకు అండగా ఉండటం జరిగిందా? అదేవిధంగా ఎవరైనా అధికారులు కానివ్వండి, ఎవరైనా రైతుల దగ్గరికి వచ్చి పరామర్శించడం జరిగిందా? ఇదే చంద్రబాబు గారి హయాంలో అయితే పంట ఎలా ఉన్నా కొనే పరిస్థితి ఉండేది. జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా ఉంది. పలకరించినాడు లేడు, చూసినాడు లేడు. 4 సార్లు నేను ఎమ్మెల్యే అని అంటాడు చూడు, నేను మినిస్టర్ అంటాడు చూడు. అసలు ఏ ఊళ్ళోనూ రాలా. మళ్ళీ ఆడే అంటున్నా, ఏ ఊళ్ళోకి రాలా. ఇంతవరకు ఏ ఊళ్ళోకి రాలా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉందనేవాళ్ళు. జగన్ గారి హయాం వచ్చినాక అసలు రైతులకు బడ్జెట్ ఉందా అని చెప్పి కొంతమంది అన్నారు. ఇదే బడ్జెట్తో గత ప్రభుత్వంలో అయితే సబ్సిడీ కింద రుణాలు కానివచ్చు, రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు సబ్సిడీ మీద కావచ్చు కొనుక్కునే పద్ధతిలో ఉండేది. జగన్ గారి హయాం వచ్చినాక అసలు అలాంటిది ఏమీ లేదన్నారు. అది ఎంతవరకు శూన్యం? అసలు ఏమీ లేదు. పైసా కాడ రైతుకి ఇవ్వాల, పైసా ఇవ్వాల. ఏమి ఇచ్చారు రైతుకి? ఇచ్చారని చెప్పమని వాళ్ళు చెప్తే ఆ సాక్షి పేపర్లు ఎత్తే సరిపోద్దా? సాక్షి పేపర్లో వేసి ఇట్టంటాలు చెప్తే సరిపోద్దా? చెప్పయ్యా. ఏమి ఇవ్వాల. గోయికాపాలు డబ్బా తప్ప ఏమి ఇవ్వాల. మేము రైతులం కదా? నేను రైతులు లేనండి. నేను రైతుని, స్వచ్ఛమైన రైతుని. నాకు 6 ఎకరాల పొలం ఉంది. 25 ఎకరాలు కౌలు చేస్తా. ఈ ఏడు 4-5 లక్షలు పోయినాయి. ఈ వర్షం దెబ్బకి మినువులు పోయినాయి. 1000 రూపాయల ధాన్యం వాటిల్లో తిరగేసి బోర్లు వేసేదానికి 4-5 లక్షల రూపాయలు నాకే పోయినాయి 30 ఎకరాల్లో. ఇంకేంటి సామాన్య రైతు ఏంటి బతికేది అక్కడ? ఏదో గుండె ఉంది కాబట్టి అట్ట బతుకుతున్నారు. ఈ గుండె కట్ట దామందరికి ఎప్పుడో పేలిపోతుంది. ఇట్ట ఇంకో దెబ్బ తగిలింది, ఈడు వచ్చిన తర్వాత ఉంటే పేలిపోద్ది, ఏముండదు. ప్రధానంగా చూసుకుంటే మన రాష్ట్రంలోనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకు చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం జరిగింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఎవరంటారు? జగనేనయ్యా బాబు, మొత్తం జగనే. ఇంకెవరున్నారు? అడిగి అసలు అనుభవం ఏది? పరిపాలన అనుభవం ఉండదు, దక్షత ఉండాలిగా. పరిపాలన దక్షత ఉండాలిగా. కుచ్చికలపూడిలో చెరువు ఉందా తవ్వుకుందాం, పోలిమెట్ల చెరువు ఉందా తవ్వుకుందాం, మట్టి ఉందా తవ్వుకుందాం, ఇసుక ఉందా తవ్వుకుందాం అంటే ఈ రైతు ఈ దక్షత ఏది? ప్రధానంగా వాడికి పరిపాలన దక్షత లేదు, ఏమీ లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతులకు 3వ పంటకు కూడా నీళ్లు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. అదే పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా చూసుకుంటే ఇదే పోలవరం ప్రాజెక్టు కింద 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకరు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరేమంటారు? పోలవరం ఎందుకు బాబు? పోలవరము అది అవ్వటం లేట్ అవుతుందని 1300 కోట్లు పెట్టి 1200 కోట్లు పెట్టు పట్టిసీమ కట్టాడు. మొత్తం 14 పంపులు 16 పంపులు పెట్టాడు. మొత్తం పనిచేసి నీళ్ళ ట్రబుల్ అనేది ఆయన ఉన్నంత కాలం అసలు ఇంత ట్రబుల్ లేదు. ఇవాళ స్పేర్లో నీళ్లు ముందు కొట్టుకోవడానికి, పొలాల్లో నీళ్లు కొట్టడానికి ఒక చుక్క నీళ్ళు లేవు. చెరువులు ఎండిపోయినాయి మొత్తం, అన్నీ ఒక చుక్క నీళ్ళు లేవు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. నీళ్లు
వీళ్ళు ఎవడు అంబటి రాంబాబు నల్లీల కుమార్ యాదవ్ వాళ్ళకేం తెలుసు. ఒకడేమో గంట అరగంట గడును, ఆడేమో బెట్టింగులు. ఇంకా వాళ్ళకేం తెలుసు. దాని మీద పరిజ్ఞానం ఉండాలిగా. నాకున్న పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు.